నా పేరు సురేష్. మీ అందరికీ తెలుసు. కొంతమంది నన్ను ఏమని అడిగారంటే, మీరు పాస్టర్ గారి తమ్ముడా అని చెప్పి అడిగారు. అవునని చెప్పాను. మరి కొంతమంది ఏమని అడిగారంటే, మన సంఘస్థులే, మీరు పాస్టర్ అమ్మ గారి తమ్ముడా అని అడిగారు. అవునని చెప్పాను. మరి నేను ఎవరు అది కూడా చెప్తాను. ప్రభు ఒక హిందూ కుటుంబంలో ఉన్న మా అమ్మగారు నాన్నగారు హిందువులుగానే వివాహం అయింది వాళ్ళకి. ఫస్ట్ సారి డెలివరీ అయినప్పుడు శిశువు గర్భంలోనే చనిపోయారు అనమాట. అది వాళ్ళకి తెలియక 8వ నెలలో నొప్పులు వస్తుంటే, నొప్పులే ఇది ఏమీ డెలివరీ నొప్పులు కాదులే, ఏదో మామూలుగా చిన్న నొప్పేమో అని చెప్పి ఆవిడ ఎవరికి చెప్పలేదు. అలాగే ఒక 12 గంటల వరకు ఆ నొప్పి అలాగే ఉండిపోయింది. అప్పుడు ఉన్న పల్లెటూరు నుంచి పక్కనే ఉన్న పట్టణానికి రిక్షాలో తీసుకెళ్తూ ఉండగా చాలా లేట్ అయింది. లేట్ అవ్వడం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, బిడ్డ కడుపులోనే చనిపోయింది, ఇంకా ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లి కూడా చనిపోతుంది అని చెప్పారు. ఆ టైంలో మా అమ్మగారు ఇద్దరే అక్కడ ఉన్నారు. మా తాతగారు సైకిల్ దొక్కుంటూ వస్తున్నారు వెనకాల. ఆ టైంలో ఒక ఆవిడ దగ్గర చూసి, వీళ్ళు కంగారు పడడం చూసి చేయి పట్టుకుని, నేను చేయి పట్టుకోవచ్చా అని చెప్పి అన్నారంట. అంతకంటే మాకేం కావాలో, మాకు ధైర్యం చెప్తానంటే అని చెప్పి చేయి పట్టుకుని ఒక ఆవిడ వచ్చి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు చనిపోయిన బిడ్డ నార్మల్ డెలివరీగా ప్రభు రావడానికి కృప చూపించారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, మా నాన్నగారు వివాహానికి ముందుగానే మరణాపాయ స్థితి వరకు వెళ్ళి, ఇంకా మా డాడీ పనిచేసేది హాస్పిటల్లో పనిచేసి ఆయన్ని ఆ హాస్పిటల్ వాళ్ళు ఇంకా లాభాలే తీసుకెళ్ళిపోండి, ఇంకా మంచినీళ్ళు తాగుతున్న వామిటింగ్ అయిపోతుంది, ఇంకా ఏం చేసినా ఇంకా ఎంత వైద్యం చేసినా సెట్ అవ్వట్లేదు, ఇంకా మరి అలాగని మీరు పెట్టడం అనేకండి, వామిటింగ్ అయినా సరే ఎంతో కొంత పెట్టండి, ఎంతో కొంత అది లోపల బలం ఉంటుంది అని చెప్పారు. అదే టైంలో మా ఇంటి పక్కన ఒక ఆవిడ దేవుడు నమ్ముకున్న ఆవిడ ఉన్నారు. ఆవిడ మా నాన్నగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, మా నాన్నగారిని వాళ్ళ ఇంట్లో తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ ఆయనకి పరిచయం చేయడం. అదే టైంలో మా పెద్దనాన్నగారికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈ ఇంట్లో ఉండడానికి కుదరక ఆ పక్కింటి ఆవిడ, దేవుడు నమ్ముకున్న ఆవిడ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారిని పెట్టుకుని కొంతకాలం చూసి, ఇంకా అప్పటికి ఇంకా తగ్గకపోయేసరికి ఆవిడ ఏమంటే చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేపిద్దామని చెప్పి చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాక నైట్ 12 గంటలు, రాత్రి 10 గంటలకి అందరినీ గ్యాదర్ చేస్తే 11 గంటలకి ప్రేయర్ స్టార్ట్ చేసి 3 వరకు, తెల్లవారు 3 వరకు అందరూ యేసు రక్తం చేయని చెప్పి ప్రేయర్ చేస్తే ప్రభు ఆ దురాత్మను విడిచిపెట్టడానికి, స్వస్థత కలగడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు ఆ విధంగా ఆయనలో యేసయ్య మీద ఉన్న ఇష్టము, ఆ నమ్మకం ఉంది. కానీ మామూలు విధానం, అన్యుల విధానంలోనే వివాహం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మా అమ్మగారికి ఫస్ట్ టైం డెలివరీలో తేడా వచ్చిందో, అప్పుడు ఆవిడ చెప్పారు అనమాట, మీ ఆయనకి యేసు ప్రభు బతికించారు, మీ ఆయనకి యేసు ప్రభు అంటే ఇష్టం, నీకు కూడా ఇష్టమేనా అంటే, అప్పుడు నాకు మా ఆయనకి ఏది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టమని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రభు ఎంతగానో కృప చూపించి, మా బంధువులందరూ హిందువులే, 98% అక్కడెక్కడ ఒకళ్ళు ఉంటారు. అలాగా ప్రభు మా కుటుంబాన్ని అలాగే ఏర్పరచుకుని రక్షించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ప్రభు మరి నాకు ఫస్ట్ టైము అబ్బాయి చనిపోయాడు కాబట్టి మా అమ్మగారు మళ్ళీ నాకు అబ్బాయి కావాలని ప్రేర్ చేస్తే ప్రభు నన్ను ఇచ్చారు. తర్వాత మా పెద్దనాన్నగారికి ఇద్దరు అబ్బాయిలు, రెండో పెద్దనాన్నగారికి 2 అబ్బాయిలు. మాకు అద్దెపల్లి వరకు అసలు అమ్మాయిలే పుట్టరని చెప్పి ప్రజలందరూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమంటే, అమ్మాయి కావాలి ప్రభు అని ప్రేయర్ చేస్తే ప్రభు చెల్లిని ఇచ్చారు. దాన్ని బట్టి ఎంతో హ్యాపీగా ఉన్నాం. మా నాన్నగారు మందుల షాప్లో పనిచేస్తారు. మందుల షాప్లో చీటీ ఇస్తే మందులు ఇస్తారు కదా, అలాగా హాస్పిటల్లో. కానీ ప్రభు ఎంతగానో ప్రతి విషయంలోనూ మా జీవితంలో, మా చదువుల విషయంలో కానీ, బీటెక్ చదివాను, ఫ్రీ సీట్ రావడం, వాడలదేవులో ఫ్రీ సీట్ రావడానికి ప్రభు కృప చూపించారు. ఓన్లీ ట్యూషన్ ఫీజు అంతా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్లో కట్ అయిపోయి, ఓన్లీ హాస్టల్ ఫీజు
ఈ ఫుడ్ ఖర్చులు మాత్రమే పే చేసేవాళ్ళు. ప్రభు కృప చూపించారు. ఆ ఓడలదేవులో చదువుకోవడం, అక్కడ ఓడలదేవులో మన శివుని సహవాసం పరిచయం అవ్వడము, అక్కడే రక్షణ అనుభవంలో ప్రభు నడిపించారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినప్పటికీ కూడా ఆ రక్షణ అనుభవం, ఆ ప్రత్యేకమైన ప్రభు స్వరం, ఆయన చనిపోయారు, సిలువలో చనిపోయారని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, కానీ ఆయన నా కోసమే చనిపోయారనే విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఆయన నా కోసం, నీ కోసం మాత్రమే చనిపోయారు అని అక్కడ బైబిల్ స్టడీలో చెప్పిన మాట నన్ను తాకింది. అప్పటి నుంచి నేను నా తల్లిదండ్రులు నాలో చేంజ్ని వాళ్ళు గమనించారు. నా మాట లెక్క చేయని వాళ్ళు నన్ను ఏమంటాం మానేశారు. కొన్నిసార్లు నన్ను ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది, కానీ ప్రభు ఆ విధంగా వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించారు. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేయడానికి ఎంతగానో ప్రభు చూపించారు. తర్వాత ముంబైలో, గుజరాత్లో, పంజాబ్లో ఇలాగా వర్క్ చేస్తూ వెళ్ళొచ్చాను. కానీ గుజరాత్లో పనిచేస్తున్నప్పుడు నాకు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి అక్కడ నేను చాలా సివియర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. అక్కడ కూడా నేను ఏదైతే ఒక చర్చ్ గూగుల్ మ్యాప్లో చూసుకుని వెళ్ళాను, అది దగ్గరలో ఉన్న సంఘం టీపీఎం చర్చ్. ఆ చర్చ్ పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి, బాబు ఇలాగ మన చర్చ్లో ఒక నర్స్ ఉన్నారు, ఆవిడ చూస్తారని ఆ నర్స్ గారు నన్ను తీసుకెళ్ళి నాకు కావలసిన ట్రీట్మెంట్ అంతా తెప్పించడము. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా, రూమ్కి వెళ్ళకుండా, అక్కడ రైస్ దొరకదు, రైస్ తక్కువ దొరుకుతుంది, చపాతీలు అని తినలేమని చెప్పి ఆ పరిస్థితిలో మందిరంలోనే ఒక వారం రోజుల వరకు మందిరంలోనే ఉంటూ వాళ్ళు అంత సెట్ అయిన తర్వాత నేను పంపుదామని వాళ్ళు అన్నారు. ప్రభు అక్కడ ఆ భాష హిందీ కొంచెం వచ్చి కానీ గుజరాతీ భాష రాదు. ఆ గుజరాతీ భాష వాళ్ళ మధ్యలో వాళ్ళే దగ్గరుండి నన్ను ఎంతగానో చాలా కృప చూపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ నేర్చుకుందామని చెప్పి ఇక్కడ అమీర్పేట రూమ్లో కొంతకాలం ఉన్నాను. కొంతకాలం రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ తీవ్రమైన అనారోగ్యం, బాగా సివియర్ ఫీవర్ వచ్చి ఇంకా ఏమీ వెళ్ళలేకపోయాను. అప్పటి వరకు మనొకరు ఉన్నాడు నా పక్కన. ఆ ముందు రోజే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇంకా తగ్గిపోద్దులే అని చెప్పి అనుకుంటున్నాను. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వెళ్ళొచ్చు, కానీ తిరిగి ఇంక నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. అప్పుడు అనుకోకుండా ఎస్ఆర్ నగర్ సంఘం నుంచి ప్రసాద్ అన్న ఫోన్ చేసి, బాబు ఏంటి ఎలా ఉందో అని చెప్పి అడిగారు. అన్న ఇలా ఉంది నా పరిస్థితి అంటే, వెంటనే మరి అన్న వాళ్ళు రూమ్కి వచ్చి, హాస్టల్లో ఉన్న రూమ్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకుని, వాళ్ళ రూమ్లో ఒక 3-4 రోజులు వెళ్ళడం, సెలైన్ పెట్టించుకోవడం, మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోవడం. అంటే హాస్టల్కి దూరము, వాళ్ళ రూమ్కి దగ్గర అనమాట హాస్పిటల్. ఆ విధంగా మరి సహాయం చేశారు. అంటే నాకు ఈ 2 అనుభవాల్లో నాకు ఏమర్థమైందంటే, నేను ఎక్కడున్నా నేను ఏదో ఒక మందిరానికి అటాచ్ అవ్వాలి. అది మన మందిరం అయితే మనం ఎక్కడైతే రక్షించబడ్డామో, సియోన్ సహవాసం అయితే సియోన్ సహవాసం, ఒకవేళ సియోన్ సహవాసం లేని పక్షంలో ఏదో ఒక మందిరం, మంచి మందిరంకి అటాచ్ అవ్వాలని నేను నమ్ముకున్నాను. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో నాకు తెలియదు, కిరణ్ నాకు తెలియదు, నీలకు తెలియదు, ఇక్కడ ఈ సంఘంలో ఎవరో నాకు పరిచయం లేదు. కానీ అభిషేకాన్ని అడిగాను అనమాట, అన్న నేను పలానా ఏరియాలో నాకు నేరేడుమెట్లో వచ్చింది జాబ్, మరి ఆ ప్లేస్లో దగ్గరలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రూమ్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారా, వాళ్ళతో పాటు నేను ఉండడానికి అవకాశం ఉంటుందా అంటే, అక్కడ మన కిరణ్ ఉన్నారు, అన్న నీకు చెప్తారని అన్న నెంబర్ ఇచ్చారు. అన్న నెంబర్ ఇచ్చిన తర్వాత అన్నకి ఫోన్ చేసి, అన్న ఇలాగ నేను వస్తున్నాను, వచ్చి చూసుకుని వెళ్దామని చెప్పి అన్నకి చేశాను అనమాట. అన్న మరి బ్యాగ్ తీసుకుని రమ్మంటారా, బ్యాగ్ తీసుకోకండి రమ్మంటారు, రాబాబు అన్న ఇంకా అన్న మాట పట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మందిరంలోనే ఒక రూమ్ ఉండడం ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నేను నిజంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అక్కడ ప్రవీణ్ పగడాల గారు ఆ కంపెనీలో ప్రభు అవకాశం ఇచ్చారు. ఫ్రెషర్గా ఏమీ నాలెడ్జ్ లేనప్పటికీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నేర్చుకోవడానికి ప్రభు చూపించారు. అక్కడ వర్క్ చేసడానికి దేవుడికి సహాయం చేశారు. ఎంతో హెల్త్ విషయంలో కానీ రకరకాల డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పుడు ప్రభు ఎంతగానో బలపరిచారు. నేలకు కానీ అంటే దగ్గర పాస్టర్ గారి కుటుంబం దగ్గర ఉండటం వల్ల ఏ చిన్న వచ్చినా వాళ్ళని ఎప్పుడో చదువుతుండము, ప్రతి విషయంలోనే వాళ్ళు మమ్మల్ని ఆదరించడము, మరి ఐజాక్ అది వాళ్ళు కూడా మాతో ఎంతో కలివిడిగా మాతో ఉండటము, దాన్ని బట్టి కూడా
వాళ్ళ మాటలు బట్టి కొన్నిసార్లు సిగ్గు తెచ్చుకుంటుంది. జీసస్ నాకు బోలంత స్ట్రెంత్ ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉండేవాడు ఐజాక్. నాకు నేను జీసస్ ఐజాక్ స్ట్రెంత్ ఇస్తే నాకెందుకు ఇవ్వడు అని చెప్పి నేను అలాగా ప్రభుని ఆధారపడడానికి కృప చూపించారు. ఆ జాబ్ కంప్లీట్ అయిపోయి అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రిలీవ్ అయ్యాను ఈ లాస్ట్ డిసెంబర్కి. ఈ 6 నెలలుగా ప్రభు ఎంతగానో కృప చూపించారు. జాబ్ చేస్తున్నప్పుడు కూడా చేయలేని కొన్ని పనులు జాబ్ లేని టైంలో నేను చేయగలిగాను. అది దేవుడు నా పట్ల చూపిన కృప. ఈ టైంలో మా పెద్దనాన్న గారికి ఒంట్లో పోకపోతే ఆయనకి హెల్ప్ చేయడానికి కృప చూపించారు. ఇంకా కొన్ని వర్కులు చేయడానికి దేవుడు హెల్ప్ చేశారు. ఈ టైంలో కూడా ఎంతగానో స్ట్రగుల్ అయ్యేటోడిని. మరి ఒక కోర్స్కి జాయిన్ అయిన తర్వాత నేను ఆ కోర్స్ చేయలేకపోతున్నాను, ఇది నా జ్ఞానానికి మించింది, ఇది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి నేను చాలా సఫర్ అయ్యాను. కానీ ప్రభు నిజంగా కృప చూపించారు. ఆయన 1 పేతురు 5:10 చెప్పినట్టు కొంతకాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచున్న మాటను బట్టి చాలా స్ట్రగుల్, చాలా ఇబ్బందిగా ఉండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభు ఎంతగానో ప్రేమించారు. సంఘం ఎంతగానో ప్రేమించింది, సంఘం ఎంతగానో ప్రార్థించింది. సంఘంలో ఎవరి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్తి చేతితో పంపించేవారు. ఏదో ఒక పండు, ఏదో ఒక చేతికి ఏదో ఇచ్చి మమ్మల్ని ప్రేమించి మాకు పెట్టి పంపించేవారు. దాన్ని బట్టి కూడా నేను అంత సంఘం ప్రార్థించడంలో కానీ మమ్మల్ని ప్రేమించడంలో కానీ ఎంతగానో మరి ఈ సంఘం ద్వారా ఎంతో మేలు పొందుకున్నాము. నేను ప్రత్యేకంగా ప్రభు చూపించిన ఈ యొక్క ఒక లింక్స్ ప్రభు ద్వారాలు తెరిచారు. ద్వారాలు తెరవడం బట్టి ఒక పలానా ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే పలానా కంపెనీలో జాబ్ ఇస్తారని తెలియడం, ఆ పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, కోర్స్ చేయడం, వాళ్ళు సపోర్ట్ చేసి కంపెనీలో సెలెక్ట్ అవ్వడానికి ప్రభు కృప చూపించారు. ఈ టైంలో శ్రీకాంతం ఒకసారి అడిగారు అనమాట నన్ను, తమ్ముడు మరి ఏంటి ఎప్పుడు అంటే, అన్న జూలై నెల కల్లా ప్రేయర్ పెట్టించుకుంటాను నేను, మా 6 నెలలు అంతా ప్రేయర్ కదా అని చెప్పాను. అన్నతో మాట ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఈ ప్రాంతంలో చెప్పాను. తర్వాత మే వచ్చేసరికి ఇంకా నాకు ఇది మన వల్ల అవుది కోర్సు. ఇంకా ఇంట్లో ఫోన్ చేసి ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంకా మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఏదో వర్క్ చేసుకుంటాను, నేనేమి ఇల్లీగల్ అలాంటివి ఏం కాకుండా మంచి వర్క్ ఏదో చేసుకుని బతుకుతాను, మీరు నన్ను ఇదే చేయాలని మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం డిసకరేజ్ అవ్వకపోయి, ఎందుకంటే ఎంత అలా డిసప్పాయింట్ అయిపోతే ఎలా కుదురుతుంది, మనం నిలబడాలి, ఏదైనా కష్టం వచ్చినా నిలబడాలని వాళ్ళు కూడా ధైర్యం చెప్పి ముందుకు పుష్ చేశారు. నేనేమనుకున్నానంటే ఇంకా జాబ్ వచ్చినా రాకపోయినా ప్రేయర్ పెట్టాలి గట్టిగా అని చెప్పి నేను మనసులో అనుకున్నాను అనమాట. అంటే అటువంటి మనసులోకి వెళ్ళిపోయాను నేను. కిరణాలో ఒక క్వశ్చన్ అడిగాను, అన్న అసలు నాకు విశ్వాసం ఉందో లేదో నాకు తెలియట్లేదు అంటే. అటువంటి పరిస్థితిలోకి నా మనసు వెళ్ళిపోయింది. మరి పైకి అలాగా కనబడతానే నవ్వుతూ, కానీ మానసికంగా అంటే అసలు నేను నిజంగానే దేవుడు నమ్ముతున్నానా లేదా, ఏంటి నేను ఇలాగే ప్రతి చిన్నదానికి ఎందుకు ఇలాగా స్ట్రగుల్ అవుతున్నానని నేను ఫీల్ అయ్యాను. కానీ ప్రభు నా జీవితంలో చూపిన కృపను బట్టి మరి మా మావయ్యలు ఇన్స్టిట్యూట్కి దగ్గరలో వాళ్ళు ఉండటము, వాళ్ళే నాకు ఫ్రీ అకామిడేషన్, అట్లా ఫుడ్, మరి ప్రభు కృప చూపించారు. ప్రతి వారం మళ్ళీ మందిరానికి రావడానికి, మళ్ళీ తిరిగి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, మావయ్య వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, వాళ్ళు కూడా కొత్త ఇల్లు కట్టుకోవడానికి కృప చూపించారు. మరి మా అమ్మమ్మ గారికి బాగా సివియర్ అయిపోయింది హాస్పిటల్కి, మరి మండపేట నుంచి ట్రీట్మెంట్, ఇంకా ఐసీయూ పెట్టాలంటే రాజమండ్రి తీసుకెళ్ళి చాలా క్రిటికల్ టైంలో కూడా మరి సంఘం కూడా ఎంతో ప్రేయర్ చేశారు. మరి ఆవిడ కూడా ప్రభు ఎంతగానో స్వస్థత ఇచ్చి మళ్ళా ఇంకా సజీవంగా వచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాము. ఆవిడ కూడా రక్షించబడాలి. మరి యేసయ్య అంటే ఇష్టం, కానీ ఉన్న పరిస్థితులు బట్టి ప్రభు బాప్తిస్మ అనుభవంలోకి నడిపించాలని కూడా ప్రార్థించండి. మా చెల్లి కూడా హైదరాబాద్లో జాబ్ చేయాలి, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తుంది, హైదరాబాద్లో చేయాలని ఆశపడతాం. దాని విషయంలో కూడా మీరు ప్రేయర్ చేయండి. ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నేను చక్కగా సద్వినియోగించుకోవాలని, ఆయన కృపను వేస్ట్ చేసుకోకుండా ఆ కృపను నా పట్ల చూపిన కృపను నేను చాలా జాగ్రత్తగా మరి కష్టపడి పనిచేయాలని నా కోసం ప్రేయర్ చేయండి.
నా జీవితం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలను ముగిస్తాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.